ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క నిరుద్యోగ యొక్క సమస్యలు అనేది గత 20 రోజులుగా 20 నుంచి 25 రోజుల మధ్యగా ఇక్కడ ఇదే చౌరస్తాలో రోజుకు వర్షం దడుచుకుంటూ చలికి ఎండుకుంటూ వాన అనే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణలోని విద్యార్థులందరూ 5,000 పోస్టులు వద్దు 20,000 పోస్టులు కావాలి అని చెప్పి చాలా ధర్నాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ప్రభుత్వంలో అసలు కనీసం పిలిచి మాట్లాడదామన్న నాదుడు అనేవాడు లేకుండా పోయిండు. స్టేట్లో ఒక హోమ్ మినిస్టర్ లేడు, ఒక బోర్డుకి ఒక చైర్మన్ ఎక్కడున్నారో కూడా ఇంతవరకు తెలియట్లేదు. మేము ఏం అడగట్లేదు, వాళ్ళ యొక్క గొంతెమ్మ కోరికలు ఏం అడగట్లేదు. గత 2.5 సంవత్సరాలుగా పోలీస్ నోటిఫికేషన్ లేకపోయేసరికి చాలామంది అభ్యర్థులు చాలా గందరగోళానికి గురయ్యారు. వాళ్ళ యొక్క వయో పరిమితి కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు చివరిగా గతంలో ఉన్న డీజీపీ శివధర్ రెడ్డి గారు యాన్యువల్ మీటింగ్లో డిసెంబర్ 31వ తారీఖు 17,000 పోస్టులకు ఆర్థిక శాఖ బడ్జెట్ ఒప్పుకుందామని చెప్పారు. దాని తర్వాత కొత్తగా వచ్చిన సివి ఆనంద్ గారేమో 19,000 పోస్టులు 19,882 పోస్టులు ఉన్నాయి, కానీ మేము 5,000 పోస్టులు మాత్రమే ఈ నోటిఫికేషన్ వేస్తామని చెప్తున్నారు. గతంలో సీఎం అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనేమో 12,000 పోస్టులు ఉన్నాయన్నారు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లోనేమో 14,756 పోస్టులు ఉన్నాయన్నాడు. అంటే మమ్మల్ని ఊరించి లాస్ట్కి నీళ్ళల్లో దోసేసినట్టు 5,000 పోస్టులు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. మీ అందరికీ ఒక చిన్న సంఘటన చెప్తా. నిన్న నాకు నైట్ ఒక 11 o'clockకి ఒక అతను కాల్ చేసిండు అనమాట. గ్రామీణ ప్రాంత విద్యార్థి అతను. మన తొలకరి చినుకులు పడ్డాయి కదా, ఇంటి దగ్గర పత్తి విత్తనాలు కొనటానికని తన తల్లి యొక్క పుస్తల తాడుని తాకట్టు పెట్టి వాళ్ళ నాన్న డబ్బులు తీసుకొచ్చి కౌలుకి విత్తనాలు తీసుకురావాల్సిన డబ్బులను ఈ పోలీసు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతోటి ఆ డబ్బులు తీసుకొని ఆ విత్తనాలు కొనాల్సిన డబ్బులు తీసుకొని ఆ పిల్లగాడు అనేవాడు హైదరాబాద్ వచ్చిండు. ఇప్పుడు ఆ పోలీస్ నోటిఫికేషన్ 5,000 అనేసరికి ఆ ఇంటి దగ్గర తల్లిదండ్రులు విత్తనాలు కొనడానికి డబ్బులు లేవు, ఇక్కడ కోచింగ్ ఫీజులు కడతానికి వచ్చిండు. ఆ యొక్క విద్యార్థి యొక్క ఆవేదన ఎవరికి సమాధానం చెప్పాలి? హాస్టల్ ఫీజులు కడుతున్నాడు, రేపు 1వ తారీఖు వస్తుంది, తండ్రికి ఎలా ఫోన్ చేయాలని బాధపడుతున్నాడు. ఈ సమస్య ఎవరికి పరిష్కారం చేస్తారు, ఎవరు పరిష్కారం చెప్తారు? తెలంగాణలోని విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఇప్పటికీ మళ్ళీ తెలంగాణలోని విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అంటే దీనికి సమాధానం ఎవరు చెప్పాలనేది ఇంకా కూడా మాకు నిర్ణయం దొరకట్లేదు అనమాట. ఈరోజు డీజీపీ ఆఫీస్ ముట్టడి చేసి అక్కడ అరెస్ట్ చేస్తారు. అంటే అరెస్టులు నిర్బంధాల ద్వారా తెలంగాణలోని ఓట్లేసి గ్రామీణ ప్రాంతం నుంచి మా ప్రజాప్రభుత్వం ఏదైనా చేస్తుందని హైదరాబాద్లో అడుగుపెట్టిన విద్యార్థిని స్టేషన్లో ఉంచి అర్ధాకలితో అలమటించడానికి ఈ కారణం. ఇక్కడ మేము అడగాలి, 4 జిల్లాలలో ఓట్లేస్తే జీవోనిమ్మ 46 తొలగిస్తా అని చెప్పి ఖమ్మం, వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన మంత్రులు ఒక్కళ్ళు కూడా మాట్లాడకుండా ఈరోజు వాళ్ళని నల్లగొండ సభలో పెట్టుకొని ఆయన గొప్ప అంటే ఈయన గొప్ప, ఈయన గొప్ప అంటే ఆయన గొప్ప అని పరస్పర డబ్బాలు కొట్టుకుంటున్నారు తప్ప ఏ విద్యార్థులు అయితే ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చారని చెప్పి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో చెప్పిండో ఇవాళ అదే విద్యార్థులను నటి స్టేషన్లో పెట్టి వాళ్ళు ఏసీ కార్లలో తిరుగుతుంటే దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం 326 ఆర్టికల్ ప్రకారం మనిషి చచ్చేంత వరకు ఓటు ఉంటుంది, కానీ పదవి కాలం మాత్రం 5 సంవత్సరాలు అనేది రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోవాలి. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడలో లేనట్టు గుర్తించాలి. గతంలో పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్న 2009 అక్టోబర్ 9వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం పతనమైంది. తర్వాత 2022లో జీవోనిమ్మ 46 తీసుకొచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 4 జిల్లాల్లో కనుమరుగైంది. అదే రేవంత్ రెడ్డి మరలా పోలీస్ అభ్యర్థులతో పెట్టుకుంటున్నాడు. అంటే రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితుల రీత్యా 5,000 పోస్టులు ఇచ్చినా మరో 5,000 పోస్టులు త్వరలో ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు? అసలు ఆ క్వశ్చన్ అడుగుదామంటే కూడా ఎవరు రెస్పాండ్ కావట్లేదు. 5,000 పోస్టులు వేస్తాడు. 1 year ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ ప్రాసెస్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 1 year ట్రైనింగ్ ఉంటుంది. నీ ఎలక్షన్ కూడా వస్తుంది కదా, ఇంకా నువ్వు 5,000 పోస్టులు ఎప్పుడు ఇస్తావు? అసలు నేను 5,000 పోస్టులు ఇవ్వన్నారు, నీకు బడ్జెట్ లేదంటున్నావు. నిన్న పోయేమో మెస్సీ అంటారు, అందాల పోటీలు అంటారు, మూసీ సుందరీకరణ చెప్పినావు. నువ్వు ఎలక్షన్లో నిరుద్యోగులకు 2 లక్షల ఓట్లు వేస్తా అంటే 30 × 3 లక్షలు కనపడి 90 లక్షల ఓట్లు వేస్తే నీకు 90 సీట్లు వస్తాయన్న నువ్వు ఈరోజు మూసీ సుందరీకరణకి 150 కోట్లు పెడతా అంటావు, ఇంకా దేనికైనా డబ్బులు ఉంటాయి అంటావు, నన్ను బీక దినాలేవు అంటావు, కానీ నువ్వు వేసే పాయింట్ షెట్ల ఖర్చులు మాత్రం ఉంటాయి. మా యొక్క అప్లికేషన్ 12 లక్షల మందికి నువ్వు అసలుకి మా 5,000 పోస్టులు ఎట్లా పంచుతో చెప్పిన తర్వాత మాత్రమే నువ్వు నోటిఫికేషన్ ఇవ్వాలని మేము అభ్యర్థులను ప్రశ్నిస్తున్నావు. ఇన్ని రోజుల నుంచి ఇక్కడ కూర్చుంటున్నావు, మధ్యాహ్నం కంటి నిండా నిద్రపోక స్టడీ హాల్లో గుండెలు పగులుతూనే నైట్ అర్ధరాత్రి పూటలు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడని చెప్పి గుండె మీద చేసుకొని బతకాల్సి వస్తుంది, హార్ట్ అటాక్ ఏమైనా వస్తుందేమని చెప్పి. నువ్వు 5,000 పోస్టులు ఇస్తా అంటున్నావు. నిన్ను ఎవడడిగిండి అసలు 5,000 పోస్టులు ఇవ్వని చెప్పి? నువ్వే కదా 17,000 పోస్టులు ఉన్నాయి, 14,000 పోస్టులు ఉన్నాయి, 19,000 పోస్టులు ఉన్నాయని పేపర్కి ఇచ్చింది. ఈరోజు నువ్వు ఇస్తున్నావు. మా యొక్క పరిస్థితి ఏంది? ఓట్లేసిన మేము ఏం పాపం చేయాలి? సిటీ సరౌండింగ్స్లో 3,000 పోస్టులు వేస్తే, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 29,000 పోస్టులు ఇస్తే మా యొక్క పరిస్థితి ఏంది? జీవోనిమ్మ 46 తొలగించలేదు, ఏజ్ రిలాక్సేషన్ ఇస్తావో తెలియదు, మళ్ళీ పోస్టులలో ఇంకేం మెలకలు పెడతావో తెలియదు. అసలు మేము ఊపిరి పట్టుకొని గుండె మీద చేసుకొని బతున్నాం. ఒక్కసారి దిల్షన్ వచ్చి హాస్టల్లో అన్నం తినమనండి. సాయిబాబా టెంపుల్ అర్ధాకిళ్ళతో ఒక్కపూట అన్నం తిని స్టడీ హాల్లో వెన్నుముక విరిగేలాగా కూర్చొని చదువుతున్నాం. మా యొక్క పరిస్థితి ఏంది? ఈవెంట్స్ మీద ఆధారపడ్డ వాళ్ళకే గ్రేహౌండ్స్లోంచి 2,500 పోస్టులు తీసేసి ఆ పోస్టులు కూడా నువ్వు కలిపేస్తే, గ్రేహౌండ్స్ క్యాన్సిల్ చేస్తే మాకు రావాల్సిన 2,500 పోస్టులు కూడా నువ్వు లాగేసుకుంటే మా యొక్క పరిస్థితి ఏంది? గ్రామీణ ప్రాంతాలలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే తల్లిదండ్రులు ఊళ్ళో గౌరవం ఉంటుందని చెప్పి మేము కష్టపడి ఇక్కడికి వచ్చినామన్నా.
కానీ ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఇప్పుడు విత్తనాలు కొనే పరిస్థితులు కూడా లేకుండా ఆ డబ్బులు మాకు కడుతుంటే 1వ తారీఖు ఫోన్ చేస్తుంటే బాధేస్తుంది అన్న. తల్లి యొక్క పుస్తల తాడును పసుపు తాడుగా మార్చిన దౌర్భాగ్యం పరిస్థితి ఏర్పడదన్న. అయితే ఇక్కడ నిజమైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, నిజమైన అభ్యర్థులు అందరూ చదువుకుంటా ఉన్నారో, ఎవరైతే రాజకీయాలు చేయాలనుకుంటా ఉన్నారో, ఒక పార్టీకి కొమ్ము కాసుకుంటే వాళ్ళు చెప్పినట్టు వినుకుంటా ఇక్కడ ధర్నాలు రాస్తారోకాలంటూ కూడా రోడ్డు మీద నాన్సెన్స్ చేస్తా ఉన్నారు. నిజమైన అభ్యర్థులు చదువుకుంటున్నారని వాళ్ళు అంటా ఉన్నారు. నిజమైన అభ్యర్థులు ఎక్కడ చదువుకుంటున్నారో ఒకసారి రేవంత్ రెడ్డి దిల్షుఖ్నగర్ వస్తే సమాధానం చెప్తాం. ఏసీ రూమ్లలో కూర్చొని కాదు. ఆ రోజు ఇదే ఆకాష్, ఇదే నేనే గుర్తుండే ఆయనకి బస్ యాత్ర చేసిన 4 జిల్లాలలో దెబ్బలు తిన్నాం బీఆర్ఎస్ తోటి. ఆ రోజు దేవుళ్ళలాగా కనపడ్డాలో ఈ రోజు దయాలాగా కనపడుతున్నావా? ఆ రోజు నిరాదీక్షలు పెట్టించింది మీరే కదా, విత్ సాక్ష్యాలతో సహా చూపించినాం కదా. అదే ఈరోజు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్న అతనే మాతోటి అది మన ధర్నా చౌక్లో ధర్నా పెట్టించింది కదా తన అఫీషియల్ లెటర్ తోటి. తన పదవుల కోసం నిరుద్యోగులను వాడుకొని పదవిలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం మీద నిందేయొద్దు. అసలు నిరుద్యోగం అనేవాడు ఏ పార్టీ? ఈ పార్టీ అంటారు, ఆ పార్టీ అంటారు. నిరుద్యోగం అనేది ఐడెంటిటీ కార్డు ఇవ్వండి, పలానా పార్టీ అని మా మీద ముద్రాన్ని వేస్తారు కదా. ఏ పార్టీ? ఆ రోజు మీకు పనిచేసినప్పుడే మేము కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు మీకు వ్యతిరేకంగా మీరు ఇచ్చిన హామీలను ప్రశ్నించినందుకు మేము ఈ పార్టీయా? నిరుద్యోగుడు ఏ పార్టీ కాదండి. తెలంగాణ వచ్చిన కాంచి నష్టపోతుంది ఏకైక వాడు ఎవడంటే తెలంగాణలో విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చింది. ఏ రాజకీయ నాయకుడు ఎందుకు చేసుకోవాలి ఆత్మ బలిదానాలు? ఏ రాజకీయ నాయకుడి కుటుంబంలో ఎందుకు చచ్చిపోలే? 1200 మంది విద్యార్థులు 1200 మంది విద్యార్థులు నల్లగొండ శ్రీకాంతాచారి చచ్చిపోతే కానీ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఏ రాజకీయ నాయకుడు చచ్చిపోలే కదా. వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళ కుటుంబ ఆస్తులు బాగుపడ్డాయి, వాళ్ళు బాగుపడ్డారు, అందరు పదవులు వచ్చినాయి, వాళ్ళ చుట్టాలందరికీ వచ్చినాయి. కానీ ఈ రోజుకి ఇంకా ధర్నాలు చేస్తున్నది ఇంకా ఎవడైనా ఉన్నట్టే తెలంగాణలో నిరుద్యోగి మాత్రమే. ఇంకా ఎందుకు ఆగట్లేదు ఈ ధర్నాలు? అర్ధాకలతో మాట్లాడి పేగులు కూడా అలమటిస్తున్నాయి కదా. ఎందుకు నమ్మకం లేదు? దమ్ముంటే రిలీజ్ చేయమని చెప్పు. 5000 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎట్లా పంచుతాడో పంచమని చెప్పు. కొడంగల్లో గెలుస్తాడా? మళ్ళీ ఎక్కడైనా గెలిచే దమ్ము ధైర్యం చేస్తాడు? భయపడుతున్నాడు. అందుకని 23వ తారీఖు ఆపిండు. జూలై 2వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ ఉంది. అందులో కనుక నువ్వు చాయ్ బిస్కెట్లు కాదు, నువ్వు 5000 పోస్టులని నువ్వు ఇంకా తీసుకో. ఆగస్టు 15 తీసుకో. ఒక నెల రోజులు టైం మేము కూడా ఎమ్మటే జూలై 2 జూన్ 2 వరకు డెడ్ లైన్ పెట్టినామన్నా. కానీ ప్రభుత్వం ఏంటంటే 20,000 30,000 ఇంకా పాడిందే పాట 60,000 అంటారు. కానీ తెలంగాణ విద్యార్థులు పిహెచ్డీలు స్కాలర్షిప్లు చేసిన స్కాలర్స్ అందరూ ఉన్నారు. దయచేసి 60,000 70,000 అంటే ఏ రోజుకైనా పతనం అనేది ఉంటుందన్న. మనకి పదవిలో ఉంది కానీ ఏం మాట్లాడితే అది నిజం వల్ల అయిపోవు. ఎందుకంటే నిన్న 70,000 ఇచ్చాడు, 60,000 ఇచ్చాడు అంటాడు. కానీ అసెంబ్లీలో శ్వేతపత్రం ఇచ్చినప్పుడు మాత్రం 13,742 పోస్టులు మాత్రమే మా అఫీషియల్గా మా ఆయంలో నోటిఫికేషన్స్ ఇచ్చి చెప్పామని చెప్తున్నారు. కానీ కానిస్టేబుల్ అభ్యర్థులు సిటీ సరౌండింగ్లో ఒక్క సీటు రాకుండా ఓడిపోయిన పార్టీలోనే ఇప్పుడు 3,000 పోస్టులు వేస్తా అంటున్నాడు. అంటే తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు కదా. మా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఏం చేశారు? ఎన్ని రోజులని ఇంకా ఈ స్టేజ్లో ఉండాలి మేము? ఇంకా ఎన్ని రోజులు ఈ స్టేజ్లో ఉండాలని కోరుతున్నాను అన్న. మ్యాగజైన్ కొనుక్కోలేక, బుక్స్ కొనుక్కోలేక, అర్ధాకలతో గ్రౌండ్స్లలో ఉరకలేక ఏమి తిప్పాలన్నా ఏమి? మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అసలు 25 రోజుల నుంచి చర్చ, 25 రోజుల నుంచి ఇక్కడ ధర్నాలు చేస్తున్నా, ఎంతోమంది ఆ మనో ఆవేదనకు గురవుతున్నా, ఎక్కడెక్కడో ఉన్న మీడియాలు అన్నీ కూడా స్పందిస్తున్నా, సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతున్నా కూడా కనీసం పిలిచి మాట్లాడే నాదులు లేడా? అంటే ఎవడెవడో ఆంధ్ర రాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళనేమో పిలిచి పచ్చమంచ పరోక్షణాలు పెడతారా? ఓట్లేసిన నిరుద్యోగులనేమో నడి రోడ్డు మీద కూర్చోబెడతారా? ఏ ఒక్క నా కొడుకైనా, నేను చెప్తున్నా, ఇది అన్అఫీషియల్ చెప్తున్నా, ఒక్క నా కొడుకైనా మా వీడియోలు చూసి వర్షంలో దర్శకుంటూ పోయినాం, రాలి మలకపేట దాకా ఉరికినాం, కేసులు పెట్టించుకున్నాం. 1200 మంది మీద 12 మంది మీద కేసులు అయినాయి. ప్లకార్డులు కొట్టి ఈరోజు ఇక్కడ పట్టుకోవడానికి పార్టీలు అంటున్నా నా కొడుకులు ఒక్కళ్ళని చెప్పాలి. ఇక్కడ ఒక్కడైనా ప్లకార్డులు కొట్టించుకోవడానికి కూడా డబ్బులు లేవు. ప్లకార్డులు రేపు 1వ తారీఖు వస్తుంది, హాస్టల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు. ఒకడు ఆ పార్టీ అంటుండే, ఈ పార్టీ అంటారు. ఈ కొడుకులంతా పార్టీలు మారి వచ్చిన వాళ్ళు కదా. ఈ పార్టీ ఆ పార్టీ వీళ్ళంతా స్థిరంగా ఉండి అల్లనే పార్టీలో పుట్టి వచ్చిన వాళ్ళ కాదు. ఇప్పుడు అందరూ కలిసి చూస్తున్నాం, పరిశీలిస్తున్నాం. ఏం పరిశీలిస్తారు? ఇంతవరకు నిరుద్యోగులను పిలిచి ఒక్కరోజున మాట్లాడిరా? మన మహేంద్ర అన్న ఉన్నాడు, ఆ రోజు బస్సు యాత్రకి పిలిచి బొట్టు పెట్టి తోలిర్రు, విజయయాత్రకు తోలినట్టు తోలిరు. మరి గెలిపించుకొని వచ్చినప్పుడు అందరు కలిసి పిలిచి మాట్లాడాలి కదా. ఇంతవరకు స్టేట్ హోమ్ మినిస్టర్ ఉన్నాడా? ఎవరిని కలిసి సీఎం దగ్గర మనల్ని బోనిస్తారా? ఓ బోర్డు చైర్మన్ ఇంతవరకు కలిసి అసలు మీకైనా కనపడ్డా? ఇంత ధర్నాలు జరుగుతున్నాయి, ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? డీజీపీ గారు ఏమో నాకు ట్రైనింగ్ సెంటర్లో ఇవ్వడానికి లేదా అని అంటాడు. గ్రే హౌన్స్ని రద్దు చేసి 2,500 పోస్టులు మాకు పొట్టగొట్టిండు. మేము ఎవరిని అడగాలి? ఇచ్చిన చిత్తు కాగితాలు, వినతి పత్రాలు ఏమో చెత్త బుట్టలు వేస్తున్నారు. దానికి పరిష్కార మార్గం లేదు. ప్రజావాణి అని పెట్టారు. ఆ ప్రజావాణిలో మాట్లాడేటోడే దిక్కు లేదు. ఆయన చిన్నారెడ్డిని పోయి అడిగితే నాకే పదవి లేదు, మీకేం చెప్పానని అంటాడు. ఎవడు పదవుల కోసం కొట్లాడుకుంటారు? అసలు మీరంతా గాంధీ భవన్లో పల్లి బఠానీలు అమ్ముకుంటూ మా యొక్క రక్తాన్ని చిందించి మీకు కొబ్బరి వండాల రూపంలో, మా చర్మాన్ని చీల్చి శాల్వాల రూపంలో మీకు కప్పిన మేము కదా. ఎక్కడ గుర్తుపోయిన ఈ మొక్కలు మా మొక్కలు తెలియదా? మా ఆవేదన తెలియదా? ఒక్క నా కొడుకన్నా పిలిచి నెల రోజులు అవుతుంది కదా కొట్లాడ బట్టి. మధ్యాహ్నం కంటి నిండా నిద్రపోయి 30 రోజులు అవుతుంది. కళ్ళమ్మ నీళ్ళు కారుతున్నాయి కదా. 30 రోజులు అవుతుంది కంటి మీద నిద్రపోయి.
ఒక్క నా కొడుకన్నా ఫోన్ చేసి కనీసం రాండి మాట్లాడదాం, చర్చలకు మాట్లాడదామని ఒక్క నా కొడుకు లేడు. ఏం పార్టీలు ఏం పదవులు, మీ పదవుల కోసం ఆ సిగ్గుండాలి మీకు ఏమైనా మాట్లాడటానికి కూడా. తిట్టాలన్నా కూడా సిగ్గు అనిపిస్తుంది మాకు మాత్రం. ఇంకా ఎంతగాని దౌర్భాగ్య స్థితిలో తీసుకొస్తారు తెలంగాణ విద్యార్థులని. పాపను సిగ్గు శర్మ అనిపించట్లేదా? 41 సీట్ నీకు సిటీలో రాకపోతే మేము కదా మా తల్లిదండ్రుల యొక్క కష్టాలు రక్తం మాసాలు మాట్లాడి ఒక్కసారి వీడియోలు కనపడట్లేదా మేము మా యొక్క ఆర్తనాదాలు? ఒక్కడన్నా పిలిచి 5 నిమిషాలు మాట్లాడండి. ఇప్పటికైనా చెప్తున్నాం, 5 నిమిషాలు పిలిచి మాట్లాడండి. మాకు మేము చెప్పే వాస్తవాలు తప్పైతే గన్ పార్క్ దగ్గర ముక్కు నాలుక రాసి ఇదే దిల్సుఖ్నగర్ నుంచి వెళ్ళిపోతాం.